పరిశుధాత్మలు ఆశ్రయించి ధ్యానిస్తాం. పరిశుధాత్మడు మనకందరికీ సహాయం తెలిసినాక తండ్రి పరిశుద్ధ గొప్ప దేవందనాలు ఓహిబనస్తికరాధన హేడంబ కరబినస్తుడు ఒకసారి భూమిలో దేవా మేము కలిసి దేవా ప్రార్థన చేయడానికి దేవా మీ నామాన్ని బయపరచడానికి దేవా మీరు ప్రభించినట్టు దేవా మీకు ఆరాధన తండ్రి వందనాలు హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా మీకు వందనాలు ఓహిబనస్తికరాధన హేడంబ కరబినస్తుడు ఆరాధన హేడంబ కరబినస్తుడు ఆరాధన హేడంబ కరబినస్తుడు రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయము చివరి వచనములో ఇలా ఒక మాట రాయబడింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబావ నేరవని రుడిగా నమ్ముచున్నాను. మన ప్రభు అయిన యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబావ నేరవని రుడిగా నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా, మనం జీవితంలో దేవుని పిలుపు, దేవుడు మనల్ని అందరూ పిలిచాం, మనందరం నిత్య జీవనం పొందాం, రక్షణ పొందాం. కాబట్టి ఆత్మీయ జీవితం ముందుకు కొనసాగించినప్పుడు కూడా మనం చూడవచ్చు ఎన్నో రకరకాల విధమైన శోధనలు, సమస్యలు, శ్రమలు, ఇబ్బందులు మన జీవితంలో వస్తుంది. కాబట్టి ఈ ప్రయాణంలో ప్రియులారా మనం ముందుకు వెళుతున్నాం. కాబట్టి ఈ రోజు దేవుని మహాకృపని బట్టి ప్రభువును ప్రేమించుకొని, ప్రభు ఒక ప్రేమ అర్థం చేసుకొని, ప్రభుతో యేసుక్రీస్తుతో ఉన్న సహవాసంలో మన అందరం కలిసి ప్రియులారా బ్రతకడానికి ఈ నిమిషం వరే జీవగన్న దేవుడు ప్రభు చూపిన స్తోత్రం. మన జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు జరిగింది. అనగాని ఆ యేసుక్రీస్తు ప్రేమ నుండి అది మనల్ని ఇప్పుడు దాకే దూరం చేయలేదు. కాబట్టి దేవునికి స్తోత్రం. ఇంకా కూడా ప్రియులారా ప్రభువును ప్రేమించుకొని బ్రతకనట్టు దేవుడు ప్రియులారా మనకందరకు కృప అనుగ్రహించున్నాక. కాబట్టి దేవుని ప్రేమలో మీరు కొనసాగించబడాలి అంటే తప్పకుండా దేవుని యొక్క కృప, దేవుని యొక్క సహాయం మనకు అవసరం అనమాట. కాబట్టి ఈ రోజు ప్రియులారా మీరు జీవగల దేవునితో ప్రార్థన చేస్తున్నామండి, ప్రభువును ఆరాధిస్తున్నామండి, ప్రభు కొరకు నిలబడుతున్నామంటే అది ప్రియులారా దేవుని యొక్క కృప అనమాట, దేవుని యొక్క సహాయం అనమాట. అప్పుడు జీవగల దేవుడు ఖచ్చితంగా ఈ విషయంలో సహాయం చేస్తాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందులి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబావ నేరవని వృద్ధిగా నమ్ముచారు, అంటే గట్టిగా నమ్ముతున్నామన్నమాట. కాబట్టి మనం కూడా ఈ రోజు ప్రియులారా మనం ప్రభువును ప్రేమించుకొని బ్రతుకుతున్నామంటే దేవుని కృప అనమాట. కాబట్టి మన ఆత్మీయ జీవనంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఆశీర్వాదములు ఉన్నాయి అన్నప్పుడు కూడా క్రీస్తు నిమిత్తం వస్తున్న నిందలు, అవమానాలు, శ్రమలు, శోధనలు, అది కూడా ఒక ఆశీర్వాదం అనమాట. ఆశీర్వాదం అంటే మనం మెటీరియల్ బ్లెస్సింగ్స్ మాత్రం కాదు. ప్రియులారా మనం చూసినట్లయితే క్రీస్తు నిమిత్తం ఉన్న ఎంత కూడా గొప్ప ధనమని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. స్వయంగా మోషే అది అర్థం చేసుకున్నాం అనమాట. క్రీస్తు నిమిత్తం శ్రమ, నింద అనుభవించడానికి కొరకు కూడా జీవం కలిగిన దేవుడు మనల్ని పిలిచారు. అది మనకి ఇష్టం లేదని ఈ శ్రమలు, నిందలు, అవమానాలు ఎవరు కూడా ఇష్టం లేదు. కానీ అది కూడా మన ఆత్మీయ జీవితంలో ఒక పార్ట్ అని, ఒక భాగమని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు క్రీస్తు నిమిత్త క్రీస్తు సంతోషం, సమాధానం, ఓదార్పు, నెమ్మది, ఆరోగ్యం, ఆయుస్సు ఇదంతా ఉంటే మనకు చాలా సంతోషం. కానీ క్రీస్తు నిమిత్తం ఎంత అంటే మనకు అంత సంతోషం లేదేమో, శ్రమ అంటే అంత సంతోషం లేదేమో. కానీ ఆత్మీయ జీవితంలో ఇది కూడా ఒక పార్ట్ అనమాట, ఇది కూడా ఒక భాగం అనమాట. కాబట్టి మనం కృంగిపోవద్దు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనం ఏదైతే మనం
సహించుకోవాలి. దానికంటే ఎక్కువ ఉన్న శ్రమ మనకు రాదన్నమాట. దేవునికి తెలుసు ఎంత మట్టుకు మనం సహించుకొని నిలబడతారు, దానికంటే ఎక్కువ మనకు రాదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దయచేసి మనం బాధపడవద్దు. కాబట్టి క్రీస్తు నిమిత్తం ఒకవేళ మీరు శ్రమ అనుభవిస్తున్న వ్యక్తి ఉండే, మోషే చెప్పిన మోషే అర్థం చేసుకోని చెప్పారు అనమాట. మోషే ప్రియులారా మనం చూసినట్లయితే ఐగుప్తులో ఉన్న ధనము కంటే క్రీస్తు నిమిత్తం నిందలు అనుభవించుకోవడం ఇంకా గొప్ప ధనం అని ప్రియులారా అర్థం చేసుకున్నాం అన్నమాట. గొప్ప ధనమని అర్థం చేసుకోండి. క్రీస్తు నిమిత్తం నిందలు అనుభవించుకోవడం అది గొప్ప ధనమని అర్థం చేసుకోండి. ఇప్పుడు ప్రియులారా, ఒకవేళ మీరు కూడా క్రీస్తు నిమిత్తం నింద అనుభవిస్తున్న స్థాయిలో ఉన్నారేమో, శ్రమ అనుభవంలో మీరు వెళుతున్నారేమో. ఇది దేవుని యొక్క దృష్టిలో ప్రియులారా మనం చూసినట్లయితే వారికి అలాంటి వారికి గ్రేట్ రివార్డు ఉంది అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. కాబట్టి శ్రమ అనుభవించినప్పుడు కూడా జీవగల దేవుడు మనల్ని బలపరుస్తాం. ఆ శ్రమలో దాన్ని తట్టుకొని దాన్ని సహించుకొని ప్రియులారా ముందుకు వెళ్ళే కృప జీవగల దేవుడు అనుగ్రహిస్తాడన్న కృప అనుగ్రహిస్తాడు. దేవుడు మనల్ని బలపరుస్తాడన్న, ఓదార్పు చేస్తాడన్న, నేను మీ తోడుగుండాను, నేను సహాయం చేస్తామని చెప్పిన దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఇప్పుడు మనం చూడవచ్చు, జీవగల పిలుపు పొందిన జీవగల దేవుని నుండి పిలుపు పొందిన యోసేపు ప్రియులారా మనం చూడవచ్చు, తన జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చింది, అవమానం వచ్చింది, నిందలు వచ్చింది. అనగానే ప్రియులారా మనం చూడవచ్చు, జీవగల దేవునితో కలిసి ముందుకు కొనసాగించాము. ఒకటి నిందలు, అవమానాలు, శ్రమలు వచ్చినా కానీ మనం ప్రభు కొరకు నిలబడినాక ప్రభువును మనం ప్రేమించుకొని ముందుకు వెళ్ళాలి. ఒకటి నిందలు, అవమానాలు, శ్రమలు వచ్చినప్పుడు ఇదైనా ఆత్మీయ జీవితం అని ప్రియులారా మనం వెనక్కి వెళ్ళవద్దు అనమాట. వెనక్కి వెళ్ళవద్దు. ఒకటి క్రీస్తు నిమిత్తం ఎంత సహించిన వారు ధన్యులు అనమాట. క్రీస్తు నిమిత్తం శ్రమలు సహించిన వారు ధన్యులు. వారికి గొప్పరి వారు జీవగల దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. క్రీస్తు నిమిత్తం కాబట్టి. కాబట్టి క్రీస్తు కొరకు ప్రియులారా మనం చివరి రోజు దాకా మనం నిలబడే కృపా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాక, క్రీస్తు కొరకు బ్రతికిన క్రీస్తు కొరకు చావు అయితే లాభం ఉంటే మనం ఆ కృపా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాం. కాబట్టి క్రీస్తు కొరకు ప్రియులారా మనం నిలబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తున్నాం. ఇలాగే ప్రియులారా మనం చూసినట్లయితే యోసేపు జీవగల దేవునితో నింద అనుభవంలో, శ్రమ అనుభవంలో, కన్నీటి అనుభవంలో జీవగల దేవునితో కలిసి ఆ రిలేషన్షిప్ కాపాడుకోని ముందుకు రిలేషన్షిప్ జీవగల దేవునితో రిలేషన్షిప్ కాపాడుకోని ముందుకు వెళ్ళాం. ఇప్పుడు మనం కూడా ఈ రోజు దేవుని కృపని బట్టి జీవగల దేవునితో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో రిలేషన్షిప్ కాపాడుకొని ఈ రోజు మనం ముందుకు వచ్చాం. అది దేవుని కృప అనమాట. ఇప్పుడు మీరు ధన్యులు అనమాట. ఇప్పుడు అలాగే ఇంకా కూడా మనం ముందుకు కొనసాగించాలి. అలాగే ప్రియులారా యోసేపు ప్రియులారా మనం చూడవచ్చు, అలాగే సహించుకొని ఓర్పుతో జీవంగల దేవునితో ఆ రిలేషన్షిప్ కాపాడుకొని బ్రదైన కాబట్టి జీవంగల దేవుడు చెరసాల్లో కూడా ప్రియులారా మనం చూడవచ్చు బలపరిచయం, ఓదార్పు చేసిన దేవుడు వాడుకున్నాం అన్నమాట. చెరసాల మాత్రం కాదు, తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే నమ్మకంగా చెరసాలు కూడా నమ్మకంగా తన పరిచర్య చేస్తున్నా కాబట్టి దేవుడు జీవంగల దేవుడు రాజు లేదంటే రాజు పాలస్ నుండి పిలుపు వచ్చినట్టు దేవుడు కృప చూపు. కానీ మనకు ప్రియులారా మనం చూసినట్లయితే మనం ఆల్రెడీ ప్రెసెంట్ ప్రియులారా దేవుని పిలుపు అంగీకరించిన మనం ఆల్రెడీ రారాజు అయిన యేసుక్రీస్తు పాలస్లో మనం ఉన్నామన్నాం, దేవుని రాజ్యంలో మనం ఉన్నామన్నాం. ఆల్రెడీ దేవుడు మనల్ని తీసుకొని వచ్చాం. మన రోయల్ ఫ్యామిలీ మెంబర్స్ గా దేవుడు మనల్ని మార్చేస్తామన్నమాట. రాజుగా సమూహంగా జీవగల దేవుడు మనల్ని మార్చేస్తామన్నమాట. ఇప్పుడు ప్రియులారా స్తోత్రం, దేవునితో ప్రభుత్వం మనం నమ్మకంగా ప్రభువును మనం అంగీకరించినప్పటి నుండి మన దేవుని రాజ్యంలో దేవుడు మనం తీసుకొని వచ్చారు. అది మాత్రం కాకుండా ఇంకా ప్రియులారా నేను మీరు యుగాలు నిత్యం జీవగల దేవునితో
బ్రతకాల్సిన వారం అనమాట. రోజు కాదు, కొన్ని రోజులు కాదు. మోసే మనం చూసినట్లయితే రాజు పారస్యంలోనికి జీవగల దేవుడు నడిపించాం, కరెక్టే. మోసేని కూడా దేవుడు వాడుకున్నాడు. దానియేలు అనే భక్తులు మనం చూడవచ్చు. వారిని కూడా గొప్ప స్థాయిలో ఉన్న రాజు వారికి ఆలోచన ఇచ్చినట్టు దేవుడు వాడుకున్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. మోసే కాలంలో మోసిన దేవుడు వాడుకున్నట్టు మనం చూడవచ్చు. అలాగే యోసేపును జీవం గల దేవుడు ఉన్నతమైన స్థాయికి దేవుడు నడిపించి దేవుడు ఆ దేశం అంతా కూడా ప్రభావం చేస్తామన్నమాట. దేశం అంతా కూడా ప్రభావం చేస్తామన్నమాట. దేశాలు కూడా ప్రభావం చేస్తాం. కాబట్టి జీవం గల దేవునికి ఇదంతా సాధ్యమన్నమాట. ఇప్పుడు నేను నమ్మకంగా ఉంటే దేవుని చేతిలో జీవగల దేవుడు మనల్ని తప్పకుండా వాడుతారు. పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించి మనల్ని వాడుతుంటా. ప్రత్యేక ప్రియులారు మనం చూస్తే దేవుడు ఇచ్చిన ఆ టాలెంట్ ఏదైనప్పుడు కూడా దాన్ని నిర్లక్ష్యం చేయకుండా మనం నమ్మకంగా వాడుకోవాలి. దేవుడు మనకి ఇచ్చిన టాలెంట్ ఏదైనా గ్రహించుకోండి. కాబట్టి ఇద్దరులకు ఉన్నది నాకు లేదని బాధపడడం కాదు, ఉన్నది మనకి ఏదైతే దేవుడు ఇచ్చారో అది మనం అర్థం చేసుకొని అది మనం వాడుకోవడం నేర్చుకోవాలి. కొద్దిగా మనం చూసినట్లయితే వేరే వారితో పోల్చుకొని బాధపడతాం. వారికి అది ఉంది నాకు అది లేదని, వారికి అది ఉంది నాకు ఇది లేదని బాధపడుకొని ఉండడం వారు ముందుకు వెళ్ళని. కాబట్టి దేవుడు ఏదైతే మనకు ఇచ్చారో దాన్ని నమ్మకంగా మనం వాడుకోవాలి. అప్పుడు మనకు ఇంగ్లీష్ వస్తాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ఇతరులతో పోల్చుకొని వారికి అది ఉంది నాకు ఇది లేదు అని బాధపడడానికి ఉన్న సమయం కాదు. ఇలాగ బాధపడుతున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే సమయం వేస్ట్ చేస్తున్నాం అనమాట, వ్యర్థం చేస్తున్నాం అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనకు ఇచ్చినది స్పెషల్ టాలెంట్ ఏదైనప్పుడు కూడా అది మనం వాడుకోవాలి. పరిశుద్ధాత్మలో ఆశ్రయించుకొని వాడుకోవాలి. వ్యవస్థ బాధ చేసాం. తనకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన ఇంటర్ప్రిటేషన్ గిఫ్ట్, కళలు భావాలు చెప్పే ఆ వరం వాడుకున్నాం, దాన్ని ఫెయిత్ఫుల్ గా వాడుకున్నాం చాలు. కాబట్టి మనం దేవుడు మనకి ఇచ్చిన వరాలు, మనకి ఇచ్చిన కృప, ఇచ్చిన తాళందు మనం అర్థం చేసుకొని అది మనం వాడిన చాలు. ప్రమోషన్ వస్తాయన్నమాట అందరూ. కాబట్టి మనకు లేనిది వాడుకోవాలని దేవుడు చెప్పలేదు. కాబట్టి మనకు ఉన్నది దేవుడు మనకి ఇచ్చాం, అది మనం వాడుకోవాలి. అలాగ వాడుతున్న నువ్వు నెక్స్ట్ లెవెల్ కు తప్పకుండా వెళుతావు పరిశుద్ధాత్మ సహాయం అన్నట్టు. కాబట్టి వారికి లేదు అదే గిఫ్ట్, అదే నేను వాడుకోవాలని కాదు. వారికి ఉంది అదే నాకు లేదు, అదే నేను వాడుకోవాలని కాదు. మీకు నాకు ఇచ్చినది వాడనిచ్చాలు, మనకి ఇచ్చినది వాడనిచ్చాలని అది మనం దానిలో నమ్మకంగా మనం అది చేసుకోవాలి. అదే నాకు చేస్తున్న కొలది తప్పకుండా నూతన దారులు అలాంటి వ్యక్తులకు తెరపడుతుంది. కాబట్టి దేవుడు ఇచ్చిన టాలెంట్ మనం వాడుకోవాలి, దాన్ని దాచిపెట్టుకోవద్దు. చూడండి, యోసేపు ఆ టాలెంట్ ప్రియుల తానందు నమ్మకంగా కృపావరం వాడిన కాబట్టి దేశం మాత్రం కాదు దేశాన్ని కూడా ప్రభావం చేస్తున్న స్థాయికు పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించి వాడుకున్నాం అన్నమాట. మామూలు సాధారణమైన ఒక మనిషి అనమాట. మన యోసేపు అంటే మనం ఏదో గొప్ప అమ్మాయిని కాబట్టి సాధారణ ఒక మనిషి అనమాట. కానీ పరిశుద్ధాత్మతో జీవగల దేవునితో నమ్మకంగా బ్రతికాం అంతే. మనం కూడా ఈ కాలంలో పరిశుద్ధాత్మతో నమ్మకంగా బ్రతుకుదాం. జీవగల దేవుడు మనకు నూతన దారులు ఖచ్చితంగా తెరుస్తాడు. దేవుడు తెరుస్తాడు అనమాట. అనేది జీవగల దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని వాడుతున్నారు. ఇంకా ఎక్కువ వాడినాక దేవుని చిత్తం అనమాట. మీరు వాడబడుతున్నారు, మంచిది. పరిశుద్ధాత్మ నింపబడి, వాక్యంతో నింపబడి, దేవుని ప్రేమతో నింపబడిన మిమ్మల్ని జీవగల దేవుడు వాడుతున్నారు. ఇంకా కూడా అధికంగా యేసులో వాడినాక అప్పుడు మాత్రమే ఏమవుతుంది, అప్పుడే దేవుని రాజ్యం విస్తరింపబడుతుంది అనమాట. నేను దేవుడు మనకి ఇచ్చిన మనం నమ్మకంగా వాడుతున్నప్పుడు ఈ దేవుని రాజ్యం ఇంక్రీజ్ అవుతుంది. ఒకటి ఒక రాజ్యం అనమాట, దేవుడు ఒక్కటే అనమాట, దేవుని రాజ్యం ఒక్కటే అనమాట, రెండు లేదు. మనం వాక్యం దాని పరిశుద్ధాత్మ కొత్త జన్మించిన మన తండ్రి ఒక్కరనమాట. దేవునికి స్తోత్రం. మనం దేవుని ఒక గోడ్ స్వాముల్లో మనం ఉన్నామన్నమాట. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ కొత్త జన్మించిన ఎవరైనా వారు ఇన్ గ్రేస్ ప్రిలారా మన ఒక బ్రదర్ అనమాట, లేదంటే మన ఒక సిస్టర్ అని గ్రహించి కృపదేవుడు మనకు అనుగ్రహించిన నిజంగా
వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన బ్రదర్ వారు ఇన్క్రైస్ట్ మనం బ్రదర్ అనమాట, అంతే. ఇన్క్రైస్ట్ మనం సిస్టర్ అనమాట, అంతే. అంటే మనం అందరం ఒక తండ్రి పిల్లలుగా ఉన్నాం. నేను వేరు నీ వేరు అని ఆలోచన చేయాల్సిన సమయం కాదు. మనందరం ఒక తండ్రి కొరకు పని చేస్తున్నాం. ఒక తండ్రి కొరకు, జీవగల దేవుని కొరకు నిలబడుతున్నాం, దేవుని బిడ్డలుగా. స్తోత్రం. కాబట్టి ఒక్క రాజ్యం కొరకండి, దేవుని రాజ్యం ఉంది. 2 లేదు, 3 లేదు, 4 అలాగే లేదు, ఒకటే రాజ్యం. స్తోత్రం. ఇంకా మనకందరకు రివార్డు ఇవ్వడానికి కూడా మన దేవుడు సర్వశక్తి మందుడు, సమృద్ధి ఉంది. డోంట్ వరీ. మనకు తక్కువ అయిపోతుంది, వారికి ఎక్కువ ఇస్తారు, ఇలాంటి బాధపడే అవసరమే లేదు. దేవుడు సర్వశక్తి మందుడు, సర్వజ్ఞాని, ఐశ్వర్య పూర్ణుడు. మీకు నాకు ఏమేమి ఇవ్వాలో దేవునికి తెలుసు. దానికి తగినట్టు మన క్రియని బట్టి, మనం ఫెయిత్ఫుల్ బట్టి జీవగల దేవుడు తప్పకుండా రివార్డు ఇస్తాడు. ఆ విషయంలో కూడా మనం బాధపడే అవసరమే లేదు. ఎందుకంటే న్యాయంగా నిధి ఇచ్చే దేవుడు మన దేవుడు. దేవుని కన్నులు మనం చూస్తాం. కాబట్టి మీరు కొందరు కొరకు ప్రార్థన చేసినప్పుడు మనుషులు ఒకవేళ సహాయం చేయడం లేదేమో, మనుషులు ఒక ఎంకరేజ్ మాట కూడా చెప్పడం లేదేమో, జీవం కలిగిన దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దేవుని మెప్పు మనకు చాలు. దేవుడు హెచ్చించే దేవుడు తప్పకుండా. కాబట్టి జీవం కలిగిన దేవునితో కలిసి పిల్లల మనం నమ్మకంగా ముందుకు కొనసాగిస్తాం. జీవగల దేవునితో కలిసి మనం నమ్మకంగా ముందుకు కొనసాగిస్తాం. జీవగల దేవుడు తప్పకుండా ప్రియులారా మనకు రివార్డ్ ఇస్తాం. ఒకటి మనం నమ్మకంగా కొనసాగిస్తాం. అలాగే జీవగల దేవునితో నమ్మకంగా కొనసాగిస్తాం. కాబట్టి ప్రియులారా, యోసేపు నమ్మకంగా తన జీవితం కొనసాగించిన కాబట్టి, యోసేపు ప్రియులారా తన జీవితం నమ్మకంగా కొనసాగించిన కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఎంతో గొప్ప హెచ్చింపు పొందేయాలి, ఎంతో గొప్ప హెచ్చింపు పొందేయాలి. కాబట్టి యేసుక్రీస్తు చెప్పినట్టు, యేసుక్రీస్తు చెప్పారు, మీరు భూమికి ఉప్పు, మీరు లోకానికి వెలుగుగానే చెప్పి. ఇప్పుడు ఎవరైతే పరిశుద్ధాత్మతో కలిసి నమ్మకంగా బ్రతుకుతారో వారిను జ్యోతిష్యులే, వారు అనేకులకు వెలుగించేవారుగా ఈ కాలంలో బ్రతుకుతాయి అనమాట. దేవుని చిత్తం అనమాట, దేవునికి స్తోత్రం, దేవుని చిత్తం అనమాట. హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తం, పరిశుద్ధాత్మడు మన అభిషేకించి ఇప్పుడు వాడుతున్న దీనికంటే ఇంకా గొప్పగా జీవం కలిగిన దేవుడు ఎవరైతే యేసయ్య నా ఆత్మ ప్రాణ శరీరం మీ బలమైన చేతిలో సమర్పిస్తున్నామని ఎవరైతే సమర్పించుకొని బ్రతుకుతున్న వారు పరిశుద్ధాత్మదేవుడు అభిషేకించి తప్పకుండా మైతి వెపన్గా జీవం కలిగిన దేవుడు తన రాజ్య వ్యాప్తి కొరకు వాడుతున్న మంచి సమయంలో, మంచి టైం, మంచి కాలంలో ప్రియులారా మనందరూ. కాబట్టి ఇది గొప్ప గొప్ప కృప అనమాట, గొప్ప ఆశీర్వాదం. దేవుని రాజ్యం కొరకు, దేవుని వ్యాప్తి కొరకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనం అభిషేకించి వాడుకోవడం అంటే ఇది చిన్న విషయం కాదు. ఇది చాలా గొప్ప దేవుడు గొప్పగా మనల్ని వాడుతున్న మంచి సమయం అనమాట, మంచి టైం. హల్లెలూయా. కాబట్టి దేన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. దేవుని పిలుపు చాలా గొప్పది, దేవుని పరిచయం చాలా గొప్పది, దేవుని సేవ చాలా గొప్పది. చిన్నగా మనం కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాలను మనం కొత్త నిర్మించిన ప్రతి ఒక్క వ్యక్తులకు ఒక పార్ట్ ఉంది అనమాట. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు దేవుడు తప్పకుండా నువ్వు వాడతారు. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మను కొత్తగా జన్మించావా, దేవుని రాజ్యంలో వచ్చావా, దేవుని కుమార్తె కుమారుడు ఉన్నామా, తప్పకుండా జీవగల దేవుడు మనల్ని అందరినీ వాడతారు ప్రియుల, కొందరినని కాదు. కాబట్టి జీవగల దేవుని చెత్త ప్రియులరా వాడబడదాం. అది దానివల్ల ఏమవుతుంది, ప్రతి ఒక్కరు అలాగే నమ్మకం ఉండే అదే మనకు క్షేమం అన్నమాట, అదే సంఘక్షేమం, అదే మనకు క్షేమం. బట్ కొందరు వాడబడుతున్నాం, కొందరు వాడబడడం లేదని కాదు, కానీ అందరూ దేవుడు తన చిత్తానుసారంగా దేవుడు వాడతారు. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే దేవుడు వాడతారు, ఎక్కడ ఉన్నా సరే. ఈ రోజు దేవుడు మిమ్మల్ని వాడినాక ఇంటిలో కావచ్చు, సరే బయట వెళుతున్నప్పుడు కావచ్చు, దేవుడైతే వాడతారు. పరిశుద్ధాత్మ దేవుడు వాడతారు, బయట వెప్పటిగా వాడతారు. కాబట్టి ప్రియులారా, మనం ఇది భయపడాల్సిన సమయం కాదు. భయం ఉండవచ్చు, ఆయన కానీ పరిశుద్ధాత్మ దేవుడు బలం ఇచ్చినాక, ధైర్యం ఇచ్చినాక శత్రువులను చూసుకొని అద్దరిపడాల్సిన సమయం కాదు.
మేము తక్కువ మంది అని చూసుకొని ఆధారపడాల్సిన సమయం కాదు. మనం ఎక్కువ మంది ఉన్నాం. యాక్చువల్లీ మనం చూసలేదు. ఆత్మకళలు తెరచి మనం చూడాలి. అదే ఎలీషా తన దాసుని కొరకు ప్రార్థన చేశారు. తన దాసుడు భయపడాం. సైన్యం వచ్చి చుట్టూ నిలబడినది పొద్దున్న లేచి చూసినప్పుడు ఎలీషోక దాసుడు చూసి గురువుతో చెప్పాం, భయపడి చెప్పాం. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? శత్రువు చూసి భయపడుతున్నామా? వారు ఎక్కువ మంది అని చూసుకొని భయపడుతున్నామా? లేదంటే ఆత్మకళలు తెరబడిన ఎలీషా చెప్పాం, ప్రార్థన చేస్తున్నాం. ఎలీషా చెప్పాం, ఆత్మకళలు తెరబడిన ఎలీషా చెప్పాం. తన దాసుని కొరకు ప్రార్థన చేశాం, కన్ను తెరవబడిందినప్పుడు అర్థమైంది. అరాం సైన్యం కంటే ఇంకా నయగా లక్షలాది, మేబీ కోట్లాది దేవదూతలు అగ్ని రథములో ఉండే దేవదూతలు, అయితే దేవదూతలు ఉన్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మకళలు తెరచినాక మనం ఏం చెప్తాం? నేను ఒంటరిగా, నాకు ఎవరు లేదు, భయం వస్తుంది. కానీ లోకములో ఉన్న వారి కన్నా గొప్పవాడు పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనతో నివాసిస్తున్నాడు. అది చూసేట్టు దేవుడు మన ఆత్మ కళలు తెరచిన, అనుగ్రహించినట్టు దేవుడు మన కృప అనుగ్రహించిన గొప్ప దేవుడు ఉన్నాడని కృపా దేవుడు అనుగ్రహించినాడు. ఆ గ్రహింపు వచ్చినప్పుడు ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది, బలం వస్తుంది అనమాట. కాబట్టి మన ఫిజికల్ ఐస్ తో చూస్తున్నప్పుడు వారు ఎక్కువ మంది ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఆత్మ కళలు పరిశుద్ధాత్మ దేవుడు పూర్తిగా తెరచినప్పుడు మనకు అర్థమైపోతుంది. మనతో ఉన్న దేవుడు, మనతో ఉన్న వారు ఇంకా గొప్ప ఎక్కువ మంది ఉంది అని సత్యం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన. కాబట్టి నీవు నేను ఒంటరిగా లేదు. దేవుడు అలాగే ఉంచలేదు, అలాగే చేయలేదన్నమాట. దేవునికి తెలుసు మనకి ఎంత కాపుదల కావాలని. తండ్రిగా జీవగల దేవునికి తెలుసు. మనకు దేవుడు ఇస్తాడు. మనకి ఎంత కాపుదల కావాలి, ఎంత ప్రొటెక్షన్ కావాలి, ఏమేమి కావాలి, ఇదంతా ప్రభువుకు తెలుసు. జీవగల దేవునికి తెలుసు. అది దేవుడు ఇస్తాడు తప్పకుండా. కాబట్టి మన దేవుడు పిలిచిన తర్వాత, మధ్యలో వాడిన తర్వాత వదిలే దేవుడు కాదు. అలా కాదు. వాడిన తర్వాత మనం పడేసే దేవుడు కాదు. తప్పకుండా నిత్యం నన్ను చూస్తాడండి, పోషిస్తాడు, కాపాడుతాడు, బలపరుస్తాడు, సంతోషం, నెమ్మది అనుగ్రహిస్తాడు, నిత్యం కాపాడుకోవడానికి కొరకే మిత్రుగా తండ్రి యేసుక్రీస్తు ద్వారా మనల్ని పిలిచామన్నమాట. కొన్ని రోజుల కొరకు కాదు ఈ సహవాసం. జీవగల దేవునితో మన సహవాసం కొన్ని రోజుల కొరకు కాదు. 70, 80, 120 సంవత్సరం కూడా ఆపలేదు. మరణం కూడా ఆపలేదన్నమాట. యుగాల సహవాసం వరకు జీవగల దేవుడు మనల్ని పిలిచాం. కాబట్టి ఇలాగ దేవుడు ప్రతి ఒక్కరిని పిలవాలని దేవుడు కోరుతున్నాం. ప్రతి ఒక్కరిను తండ్రి దగ్గరికి తీసుకొని రావాలని జీవగల దేవుడు కోరుతున్నాం. లేదంటే చాలా ప్రమాదం అనమాట. ఆత్మలు ఏ ఒక్క ఆత్మ కూడా నీ నరకములో, నిత్యాగ్నిలో, ఇటర్నల్ పనిష్మెంట్లో, నిత్యాగ్నిలో పడవద్దని జీవగల దేవుడు కోరుతున్నాం అనమాట. అందుకొరకే ఈ తపన అనమాట. ఈ యొక్క ఆత్మ కూడా నిత్యం జీవగల దేవుని నుండి దూరం అయిపోవద్దు. అది నిత్యమైన నష్టం అనమాట. నిత్యమైన నష్టం అదనమాట. పాపక్షమాణం పొందకుండా ఆత్మ పాతాళం తర్వాత నరకములో వెళ్ళే అనుభవం అది నిత్య నష్టం. కాబట్టి ఈ యొక్క వ్యక్తి కూడా ఈ ఇటర్నల్ పనిష్మెంట్, ఇటర్నల్ లోస్ జరగవద్దని జీవగల దేవుడు కోరుతాను. తండ్రిగా ప్రేమ పూర్ణ తండ్రి కోరుతాను. అందుకొరకే ప్రియులారా మనం చూడవచ్చు, దేవుడు అనేకలు పట్టుకొని అభిషేకించి వాడుతున్నాం ప్రజలు మేలు కొరకు, క్షేమం కొరకు అన్నమాట. కాబట్టి దాని కొరకు చాలా మంది హతసాక్షులుగా మార్చబడినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. దేవుని పరిచర్య నిమిత్తం, ఎందుకంటే వారు సమర్పణ పరిచర్య నిమిత్తం. కానీ స్టెఫానోస్ మన అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో మనం చూడవచ్చు. స్టెఫాను గురించి మనం చూడవచ్చు. అపోస్తల గారి 12వ అధ్యాయంలో యాకోబు అనే భక్తుని గురించి చూడవచ్చు. కాబట్టి ప్రియులారా వారు ఒకవేళ స్టెఫానోస్, యాకోబు కానీ వారు ఓడిపోలేదు. వారి ఆత్మ దేవుని దగ్గర ఉన్నామన్నమాట. కాబట్టి ఆత్మ జీవగల దేవునితో కలిసి ఉండడం అది నష్టం, అదే చేయమన్నమాట.
ఇప్పుడు ఆత్మ ప్రియులారా, మనం ఈ శరీరం మనకు తెలుసు, ఒకరోజు ఈ శరీరం నుండి మన అందరం పడాలి, బయటికి వెళ్ళాలి అనమాట. స్తోత్రం. యేసుక్రీస్తు రాకడ లో మనం బ్రతికి ఉన్న వ్యక్తుల కంటే మన ఎత్తపడది మహిమా స్థితిని దేవుడు ఇస్తాడు. కానీ స్తోత్రం. కాబట్టి క్రిస్తునందు నిద్రించిన వారి గురించి మనం చూడవచ్చు, బ్రతికిన వారిని మనం చూడవచ్చు. కానీ ఏదైనప్పుడు కూడా దేవుని పిల్లలకు అన్ని మేలే అనమాట. నష్టం ఏమీ లేదు, నష్టం ఏమీ లేదు, మేలే అనమాట. దేవునికి నష్టపోయేది ఏమీ లేదు. ఎందుకంటే గొప్ప జీవగల దేవుని మనం దొరికాము. దేవునికి నిన్ను దొరికాం, నన్ను దొరికాం, మనల్ని దొరికాం అనమాట. హల్లెలూయా. జీవగల దేవునికి మనల్ని దొరికాం, మనకు దేవుడు దొరికాం, అంతే. స్తోత్రం. ఇంకా మనకు దేవుని పిల్లలు అనేక ఇన్ క్రైస్ట్ మన సహోదరులందరిని బట్టి ప్రియులారా మన దేవుని స్తుతిస్తాం. అంటే భూమిలో అంతా ఉన్నామని మనం. కాబట్టి దేవుడు మనం చూసినట్లయితే ఒక ప్రాంతం అని కాదు, ఈ భూమి అంతా కూడా మన కొరకు, మనుషుల కొరకు దేవుడిస్తాం. కాబట్టి మనం దేశ విషయంలో ఇది నాది, ఇది మీది అని మన కొట్లాడమని మన గొడవ చేయాల్సిన అవసరం లేదు. వాడుకో, అంతే. అనుభవించు, అందు. స్తోత్రం. ఎందుకంటే తర్వాత మనం వెళ్ళిపోవాలి. కొందరు 60 సంవత్సరం, కొందరు 70, కొందరు 80, కొందరు 120 సంవత్సరం భూమిలో అనుభవిస్తారు. కానీ దాని కొరకు మనం గొడవ చేయాల్సిన అవసరం లేదు. స్తోత్రం. దేవుడు ఇచ్చాము, ఎందుకంటే మనకు సమృద్ధి అనుభవించడానికి ఉంది. మరి ఎందుకు మనం కొట్లాడాలి, ఎందుకు మనం గొడవ చేయాలి? కాబట్టి భూమి ప్రియులారా మనకు ఇచ్చామన్నట్టు. ఒక్క దేశం అని కాదు, ఒక ప్రాంతం అని కాదు, భూమి తండ్రి తన పిల్లలకు ఇచ్చామంతే. పిల్లలు అది వాడుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనుభవించాలన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఇక దేవుడు నూతన ఆకాశం, నూతన భూమి కూడా దేవుడు తీసుకొని వస్తాడు. ఇప్పుడున్న భూమి, ఇప్పుడున్న ఆకాశం ఎదిరించిపోతుంది సంఘం ఎత్తపడిన తర్వాత అని పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. అంటే దానికి అర్థం ఏంటది? ఇప్పుడు మన భూమిలో అంతవరకు భూమి మీద ఎక్కువ పెట్టుబడి భూమి మీద పెట్టవద్దు. భూమి మీద నీవు ఎక్కువ పెట్టుబడి పెడుతున్నదను పెట్టాలి, కానీ బరాబరా ఉంది. ఇప్పుడు మనం సేఫ్టీ కొరకు అంతే, కొన్ని విషయాలు మనం చేయలే. అందరు దీని కొరకే ఖర్చు చేయవద్దు. నిత్య రాజ్యం కొరకు, శాశ్వత రాజ్యం కొరకు, వాళ్ళు నిత్య రాజ్యం కొరకు మనం ఖర్చు చేయాలని పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా మనం నేర్పిస్తుంది. ఎందుకంటే మనం పెట్టుబడి ఎక్కడ పెడుతున్నారో అక్కడ మన హృదయం ఉంది అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మనం కష్టపడి సంపాదించిన పెట్టుబడి ఎక్కడైతే మనం పెడతారో మన హృదయం అంతా కూడా అట్టు వెళుతుందన్నమాట. అంటే అందుకొరకు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మన నిత్య రాజ్యం వరకు, శాశ్వత రాజ్యం వరకు మనం పెట్టుబడి పెట్టాలి. పరిశుద్ధాత్మ నింపబడిన వారు, వాక్యంతో నింపబడిన వారు, దేవుని ప్రేమతో నింపబడిన వారు అలాగే చేస్తారు. కాబట్టి కొందరు ప్రియులారా పెట్టుబడి పెట్టారు, అందుకొరకే మనం రక్షణ పొందే. అంటే కొందరు సువార్త పరిచయం కొరకు వారి సమయం కేటాయించాం, వారు ఖర్చు చేశాం, దానికి విలువ ఇచ్చాం. కొందరు మన కొరకు ప్రార్థన చేయడానికి సమయం ఇచ్చాం. కొందరు ప్రార్థన చేయడానికి కావచ్చు, వాక్య పరిచయం కావచ్చు, స్వార్థ పరిచయం కావచ్చు, టీచింగ్ మినిస్టర్ కావచ్చు, హీలింగ్ మినిస్టర్ కావచ్చు, పరిశుద్ధాత్మ దేవుని చేతలో వెప్పడంగా చాలా మంది వాడబడామన్నమాట. దాన్ని బట్టి మనం ఈ రోజు రక్షణ నిత్య దేవుని పొందాం. ఒకవేళ వారు మనతో సువార్త చెప్పలేదని, మన కొరకు వారు ప్రార్థన చేయలేదంటే రక్షణ పొందని కష్టం. ఈ కాలంలో నీవు ప్రార్థన చేస్తున్నారేమో, సువార్త పరిచయం చేస్తున్నారేమో, దేవుని రాజ్యం కొరకు ఖర్చు పెడుతున్నారేమో, దాని ఫలితం అనేకులు రక్షణ పొందుతారు, అనేకులు నిత్యరాజ్యం, శాశ్వత రాజ్యంలోకి వస్తారు. ఒక ఆత్మను సంపాదించడం చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం అన్నమాట, గొప్ప విషయం. హల్లెలూయా. కాబట్టి దేవుని సువార్త పరిచర్యలో మనం ముందుకు వెళదాం. కాబట్టి దేవుని సువార్త ఎవరకు మనం నిబంధన పెట్టడం లేదు, మేలే చేస్తున్నాం, కీడు చేయడం లేదు, మేలు చేస్తున్నాం అనమాట. కీడు నుండి బయటకు తీసుకొని వస్తాను, చీకటి నుండి బయటకు తీసుకొని వస్తాను, పాప ఊబి నుండి బయటకు తీసుకొని వస్తాను సత్య సువార్త ద్వారా. కాబట్టి ప్రియులారా, ప్రార్థన, దేవుడు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ నన్ను అభిషేకించు, ఈ కాలంలో నన్ను మనల్ని వాడుకోమని ప్రియులారా ప్రార్థన చేస్తాం.
ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళికలు అంతా కూడా ఇటర్నల్ అనమాట, నిత్యమైనది అనమాట. నిత్యుడు తండ్రి యొక్క ప్రణాళిక నిత్య యుగాలు కొనసాగించబడతాయి. అంటే ఇంత గొప్ప దేవుడు, ఇలా గొప్ప దేవుడు మనల్ని అందరినీ పిలిచినప్పుడు మనం దోష తీస్తాం, నిన్ను కూడా దేవుడు పిలిచాం, ఒకటి ఆనందిస్తాం, ఒకటి పులుపు రాలేదని బాధపడవద్దు. యోసేపును దేవుడు యోసేపును రాజు పిలిచాం, నన్ను కూడా పిలిచిన బాగుందని అనిపిస్తాను, కానీ జీవగల దేవుడు మనం పిలిచాం. ఐ మీన్ ఫరో పాలెస్ కంటే శ్రేష్టమైన రోయల్ ఫ్యామిలీలో పిల్లలు మనం ఉన్నాం. మనం చూసినట్లయితే అందువరకు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, పాత నిబంధన భక్తుల కంటే నీవు చాలా గొప్ప ఉన్నతమైన స్థాయిలో ఉన్నామని. ఇంకా ఒకవేళ చెప్పాలంటే యోసేపు ప్రైమ్ మినిస్టర్ ఉన్నాం కదా, మార్చబడాం కదా, దానికంటే ఈ రోజు నీవు గొప్ప స్థాయిలో ఉన్నావు. దానికంటే నువ్వు గొప్ప స్థాయిలో ఉన్నావు. మోసే కంటే నువ్వు గొప్ప స్థాయిలో ఉన్నావు. దావీదు కంటే నువ్వు గొప్ప స్థాయిలో ఉన్నావు. దానియేలు కంటే నువ్వు గొప్ప స్థాయిలో ఉన్నావు. అదే మత్తయి సువార్త 11వ అధ్యాయం ఒకసారి తర్వాత మీరు చదివి చూడండి. బాప్టిసం ఇచ్చిన యోహాను గురించి యేసు గురించి చెప్పిన మాటలు బట్టి ఐ మీన్ స్త్రీలో నుండి పుట్టిన వారిలో బాప్టిసం ఇచ్చిన ఆ యోహాను కంటే గొప్పవారు ఎవ్వరు లేదు అని ప్రభువులు చెప్పాం. అంటే పాత నిబంధన భక్తులు అందరిలో మనం చూస్తుంటే బాప్టిసం ఇచ్చిన యోహాను దేవుడు గొప్పగా చేస్తామన్నమాట మాటల ద్వారా. దేవునికి అది సాధ్యం. మనం బాప్టిసం ఇచ్చిన యోహాను కూడా మనం చూడవచ్చు. క్రీస్తు జీవగల దేవుని నిమిత్తం దశాశయం మార్చబడం స్తోత్రం. కాబట్టి ఐ మీన్ ఇంకా ప్రియులారా, ఇంకా దేవుని రాజ్యంలో చిన్నవారు బాప్టిసం ఇచ్చిన యోహాను కంటే గొప్పవాడు గొప్పదని చెప్పి ఉన్నాం. అంటే దానికి నన్ను వాక్యం దాని పరిశుద్ధాత్మను కొత్త జన్మించిన నీవు నేను ఇంకా గొప్ప స్థాయిలో ఉన్నామని దేవుడు అలా పెట్టామన్నమాట. నువ్వు చిన్న స్థాయిలో కాదు, నువ్వు అనుకున్నారేమో చాలా చిన్న స్థాయి నీవు అనుకున్నారేమో, కానీ దేవుడు చెప్పేది మాట మనం రిసీవ్ చేయాలి. ఆమెను చెప్పాలి, అంత ఆమెను చెప్పి దేవుని సిద్ధిస్తాం. దేవా నన్ను నీకు ప్రియ కుమార్తె మార్చినట్టు దేవుని కుమార్తె అంటే ఇది చిన్న స్థాయి కాదు. పరిశుద్ధాత్మ దేవమ్మ మాకు గరిపు ఉద్దేశమని ప్రార్థన చేస్తాం. ఇది చాలా అంటే చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాం. కాబట్టి నువ్వు ఎందుకు ఏడ్చుకోవాలి? నువ్వు ఏడుస్తున్నామంటే దేవుడు నీకు అనుగ్రహించిన స్థాయి అర్థం చేసుకోలేదు, అందువరకు నువ్వు ఏడుస్తున్నావు. కానీ దేవుడు ప్రియులారా మనల్ని దీవించాం, గొప్ప స్థాయి అనుగ్రహించి మనల్ని దీవించాం, గొప్ప స్థాయిలో నువ్వు ఉన్నాం. దేవుని కుమార్తెగా అంటే చిన్నది కాదు, దానికంటే శ్రేష్టమైన ఏముంది ఇప్పుడు వెళ్ళాం. కాబట్టి దేవుని కుమార్తెగా ఈ భూమిలో పరిశుద్ధాత్మబడి తండ్రి ఇష్టం చేసుకొని బ్రతకడం గొప్ప ధన్యత. కాబట్టి నువ్వు గొప్ప ధన్యతలు ఉన్నా దేవుడు తీసుకొని వచ్చాను. కాబట్టి కొందరు నేను వారు వీరితో పోల్చుకొని వారికి అది ఉంది నాకు అది లేదని నువ్వు బాధపడాల్సిన సమయం కాదు. నీకు ఏముంది దేవుడు ఇచ్చామని గ్రహించుకొని ఆనందించాల్సిన గిందెలు వేయాల్సిన సమయం అనమాట. అందువరకే పరిశుద్ధాత్మదేవుడు మన కళ్ళు తెరచినాక వాక్యం జీవమాత్మలా మార్చిన. కాబట్టి దేవుని కుమార్తెగా బ్రతకడం చాలా గొప్ప ఆశీర్వాదం అనమాట. ఒకటి ఆ తండ్రిని మనం శోధిస్తాం. నన్ను కూడా ప్రభువా నీ కుమారుగా ఎస్ఐగా జీవగల తండ్రి నన్ను కూడా మమ్మల్ని కూడా నీ పిల్లలుగా మార్చినట్టు థ్యాంక్స్ కూడా థ్యాంక్స్ తప్పకుండా యుగాలు వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే నేను నిత్యం దేవుని కుమార్తె ఉండడం దేవుని చిత్తం. నిత్యం దేవుని కుమార్తె ఉండడమే దేవుని చిత్తం. హల్లెలూయా. అలాగే ఉన్న మనం తండ్రిని శుద్ధిస్తాం. కాబట్టి తండ్రి పిల్లలు కలిసి ఆనందించుకొని లోకం అనమాట. పరిశుద్ధ జీవగల దేవునితో ఇది కూడా పరిశుద్ధలైన పిల్లలు కూడా పరిశుద్ధాలు అనమాట. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన నువ్వు పరిశుద్ధరాలు పరిశుద్ధలం అనమాట. యేసు రక్తం ద్వారా కడగబడిన వారు పరిశుద్ధ. యేసుక్రీస్తు పరిశుద్ధమైన తన వాక్యం ద్వారా మనల్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తున్న ప్రభువుకు తగినట్టు. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధమైన దేవునితో పరిశుద్ధులైన పిల్లలుగా మనం కూడా కలిసి బ్రతకడం ఎంతో గొప్ప ఆనందం. అదే పరదేశ అనుభవం. అదే పాపం చేయకముందు ఆదాం అవ్వ ఆ పరిశుద్ధ దేవునితో కలిసి వారు ఉన్నామన్నమాట. మహిమ శరీరం కలిగి ఉన్నాం, మహిమ అనుభవములు ఉన్నామన్నమాట. కాబట్టి దేవుడు మనల్ని కూడా మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపిస్తున్నాం. కాబట్టి నీకు నాకు నష్టపోయేది ఏమీ లేదు, లాభమే. జీవగల దేవునితో కలిసి బ్రతకడం నిత్య లాభమే, నిత్య ఛానల్ ప్రాఫిట్ అని ఛానల్ మేలు అనమాట.
ఎత్తి ఆశీర్వాదాన్ని ఉన్నాడు అంతే, దానికంటే తక్కువ లేదు. కాబట్టి ఈ జీవం గల దేవుని కొరకు మనం ముందుకు వెళదాం. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది కూడా మనల్ని తీసివేయలేదు. ఏ దుఃఖం కానీ, నిరాశ కానీ, కష్టాలు, శ్రమలు ఏది కూడా మనల్ని దూరం చేయలేదని రూఢిగా నమ్ముచున్నాను. కాబట్టి జీవగల దేవుని కొరకు పిల్లలు ఉన్న ఆయుసు దేవుడు అనుగ్రహించిన మనం బ్రతుకుదాం. వాక్యం ధర దేవుడు మనల్ని దీవించినాగా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధన మా ప్రేమ గల తండ్రి, దేవా పరిశుద్ధన మా గొప్ప తండ్రి, మీ కొరకు బ్రతకడం ఎంతో గొప్పదన్నదా. జీవగల దేవా మమ్మల్ని మీరు పిలిచినటువంటి వందనాలు, మీరు రక్తం ఇచ్చుకున్నటువంటి సొత్తుగా మర్చినటువంటి వందనాలు. అవును తండ్రి, నిత్యం మందరం మీ సొత్తుగా ఉండాలని మీరు కోరుతున్నటువంటి భూమిలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా నిత్యం మీ సొత్తుగా ఉండాలని ఎత్తురుగా తండ్రి అయిన మా గొప్ప తండ్రి మీరు ఆలోచన చేస్తున్నట్టు వందనాలు తండ్రి. దాని కొరకు ప్రభువా మీ పరిశుద్ధ రక్తం, విలువైన రక్తం, అమూల్యమైన రక్తం మా కొరకు భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్క మనిషి కొరకు ప్రభువా మీరు కార్చిన రక్తాన్ని బట్టి మేమందరం సుధీస్తున్నాం తండ్రి. మీ యొక్క ఆ ప్రేమను బట్టి సుధీస్తున్నాం. ఆ పరిశుద్ధ పరమ యాగాన్ని బట్టి మేమందరం సుధీస్తున్నాం. పరలోకం నుండి మా కొరకు దిగివచ్చి మా కొరకు కల్వరి శిలువలో కార్చిన పరిశుద్ధ రక్తాన్ని బట్టి వందనాలు తండ్రి. యేసయ్య మీ గొప్ప తీర్మానాన్ని బట్టి మేము సుధీస్తున్నాం. మరణం దాకా తండ్రికి లోబడి తండ్రి ఆమె దేవా పరిశుద్ధ రక్తం కార్చి ఆమె పాదులుగా శత్రులు ఉన్న మమ్మల్ని తండ్రి మిత్రులుగా మీ ప్రియ పిల్లలుగా మార్చిన సిల్వ ప్రేమ, యేసయ్య మీ ప్రేమ, దేవుని ప్రేమ తండ్రి మేము జ్ఞాపకం చేస్తున్నాం, మేము సుధీస్తున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. ఈ ప్రేమ అందరం గ్రహించినట్టు ప్రతి ఒక్క వ్యక్తి కన్నులు తరువమైన ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. తరువ తండ్రి ఆమె సిలువలో ప్రభువా మా ఆశీర్వాదం వరకు మానవులందరూ ఆశీర్వాదం అనుభవించాలని ఉద్దేశంతో ప్రభు మీరు సిలువలో అన్ని చేస్తున్నట్టు వందనాలు తండ్రి, అన్ని చేస్తున్నట్టు వందనాలు. అగ్నింపు తండ్రి మాకు దయచేమో తండ్రి. సిలువలో ఆశీర్వాదం మేమందరం అనుభవించాలని కొరకు కలువరిస్తున్న ప్రభు మీరు అన్ని చేస్తున్నట్టు వందనాలు తండ్రి. అగ్నింపు దేవా దయచేమో తండ్రి. అలాగే ప్రతి ఒక్కరు దేవా యేసుక్రీస్తు ఒక మరణ పునరుద్ధానం సువార్త గ్రహించుకొని అందరూ నిత్యం రక్షణ పొందడం కృప చూపని ప్రార్థన చేస్తాం. మాకు ఇచ్చిన రక్షణని బట్టి వందనాలు. అన్నదైన రక్షణలు ఇది కృప దవా దయచేమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మహిమ నుండి అదే మహిమలోనికి మమ్మల్ని నడిపించి ఆత్మ ప్రాణ శరీరం ఒకసారి కూడా ప్రభు జీవగన్న దేవా విశ్వాస మా దేవా మీ బలమైన స్థితిలో సమర్పిస్తాం. అభిషేకించు ఇప్పుడు వచ్చిన వారందరిని బట్టి స్తోత్రం. వాక్యమైన వారందరిని బట్టి వందనం అభిషేకించు తండ్రి. ఆత్మ బలపరచు, ప్రాణగాయలు స్వస్థపరచబడిన ప్రాణాన్ని బలపరచు, ఆరోగ్యం దయచు. చిత్తం రోజుగాక యేసు మమ్మల్ని దీర్ఘాయుష ఆరోగ్యం కలిగి హృదయనాకని ప్రార్థనిస్తాం. వారికి అవస్థలు మరకులుగా ధనేమో చేసి తెరచబడినాక యేసు దేవుని రాజ్యం ఇంగరిస్తున్నాక, దేవుని పనులు ఇంగరిస్తున్నాక, అనేక ఆత్మలు రక్షణ పొందినాక, అలాగే దవా తండ్రిగా పరిశుద్ధులైన మా తండ్రి ఇలాగే పిల్లలుగా మేము అందరం దవా తండ్రి తన పిల్లలు కలిసి నిత్యం దేవా సుధించే అనుభవం దేవా మీరు ఇచ్చినటువంటి వందనాలు కూడా అది కొనసాగించబడుతున్నటువంటి వందనాలు తండ్రి. మీ గొప్ప ప్రణాళికను బట్టి మేమందరూ సుధీస్తాం. మమ్మల్ని ఇప్పుడు ఇచ్చినటువంటి వందనాలు తండ్రి. వందనాలు వందనాలు వందనాలు. మహిమగనత మీకు అభిస్తాం యేసునామమున తండ్రి. ఆమేన్. సర్పా సిస్టర్ హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం నాయన. పరిశుద్ధుడా ప్రేమల తండ్రి గొప్ప దేవా అయ్యా, ఇద్దరు కాచి కాపాడిన నాయన, మీరు రక్తం ఇచ్చిన ఆయన ప్రాణం బట్టి అయ్యా, మరి దినం వరకు నాయన మాకు ఇచ్చిన ఇంత గొప్ప రక్షణ బట్టి వందనాలు దేవా. మీ కుమారులుగా కుమార్తెలుగా నాయన మమ్మల్ని రాజులుగా యాజకులుగా చేసుకున్నంత వందనాలు దేవా. మీకు వందనాలు. ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన తండ్రికి ఎంతో నాయన జీవితకాలం అంతా స్తుతించే విధంగా మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం. తండ్రి పాశ్రయపరచడం దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మన విధాలుగా విస్తరింప చేయమని యేసయ్య స్తోత్రం. యేసు రక్తమే జీవం ఇస్తున్నాము, జీవం ఇస్తున్నాము, జీవం. హల్లెలూయా స్తోత్రం.
చీకటి కాలము వచ్చుచుండే, కృపకాలమును ఉపయోగించు. చీకటి కాలము వచ్చుచుండే, కృపకాలమును ఉపయోగించు. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయముగా నుండే సమయము సద్వినియోగించు. కాలమపాయముగా నుండే సమయము సద్వినియోగించు. బీడు భూములధికముగా చూచిన నీవు సాగేరా. యేసుని వారికి చూపించు, ప్రేమ వార్తను చాటించు. యేసుని వారికి చూపించు, ప్రేమ వార్తను చాటించు. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయముగా నుండే సమయము సద్వినియోగించు. ఎన్నో రాజ్యమీనాడు దేవుని పనికి మూయబడే. ఎన్నో రాజ్యములీనాడు దేవుని పనికి మూయబడే. తెరిచిన తలుపులు ఎదురుండన్ ప్రవేశింతురు జ్ఞానులు. తెరిచిన తలుపులు ఎదురుండన్ ప్రవేశింతురు జ్ఞానులు. తలుపులు తెరచేయుండగానే విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచేయుండగానే విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయముగా నుండే సమయము సద్వినియోగించు. కాలమపాయముగా నుండే సమయము సద్వినియోగించు. విశ్వాసులు సహవాసమునా ప్రేమ ఐక్యత గలదు. విశ్వాసుల సహవాసమునా ప్రేమ ఐక్యత గలదు అని చెప్పేడి దినములు మన మధ్యకు రావలెను. అని చెప్పేడి దినములు మన మధ్యకు రావలెను. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా.